మెదక్ జిల్లా చిలిపిచ్చేడు మండలం రామదాస్గూడ గ్రామంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో ముద్రా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముద్రా సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. యువ నాయకుడు కాసాని వీరేష్ ముద్రా చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరగ్గా సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముద్రా సమాజ ఐక్యత, ఆత్మగౌరవానికి ఈ జెండా ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఏమైందో తెలియదు, మన మీద మనకే ఒక శాపంగా భావించబడుతున్నాం మనం. ఎందుకంటే మనకు సంఖ్యలో ఇంతున్నాం, కానీ అసెంబ్లీలో చాలా తక్కువ మంది ఉన్నాం, ఒకరు లేదా ఇద్దరు. ఈ రెండు దశాబ్దాల పైగా చూస్తున్నాం మనము, ఒకరు లేదా ఇద్దరు మాత్రమే గెలుస్తారు. ఇది 25 మందికి పెంచాలని నా కోరిక. దానిలో భాగంగానే ప్రతి గ్రామంలో ఎవరు చూసినా కూడా నీకు సంఖ్య ఎంత ఉందని చూడరు, ఓటర్ లిస్టు చూస్తారు. ఆ ఓటర్ లిస్టు నీకు గ్రామ పంచాయతీ కానీ, వార్డు మెంబర్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, అన్నిటికీ ఆ ఓటర్ లిస్టే ప్రామాణికం. ఆ ఓటర్ లిస్టులో ముదిరాజు బిడ్డకి ముదిరాజ్ అనే పేరు పక్కన ముదిరాజ్ అని రాస్తే అప్పుడు వస్తుంది ముదిరాజుల రాజ్యం. కాబట్టి మీ అందరిని కూడా కోరుతున్నా, మీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా మీరు వెళ్ళి చెప్పండి, మన గ్రామంలో చేయండి, అంతకంటే ముందు మన ఓటు చేసుకోండి. ఎక్కడో అవసరం లేదు, మీకు మీ సేవ కాకుండా ఉంటే అన్ని టిక్కు పెట్టి దాని పక్కన ముదిరాజ్ అని యాడ్ చేయండి అంటే వాడు ఒక్కొక్క ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ పెడితే 10 రోజులలో మీ అందరి పేర్ల పక్కన ముదిరాజ్ అని ఉంటుంది. అది ప్రతి గ్రామంలో ఒక 2 యువకులని తయారు చేసుకుందాం, ఆ పని వాళ్ళకి అప్పచెప్తాం. బ్రదర్కి కూడా, మీ ఇక్కడ ఉన్న అందరికి కూడా చెప్తున్నా, గ్రామంలో ప్రతి ముదిరాజ్ బిడ్డకి అమ్మ కానీ, నాన్న కానీ, బాబు కానీ, పాప కానీ ముదిరాజ్ అంటే ఖచ్చితంగా పక్కన ముదిరాజ్ అని రాయండి. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు, ఆధార్ కార్డులో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓటర్ లిస్టులో మనం ఎడిట్ చేసుకుంటున్నాం, మన ఓటు పక్కన మన పేరు పక్కన. ఇప్పుడు సురేష్ ఉంటే సురేష్ ముదిరాజ్ అని రాయమంటాం, మల్లేష్ ఉంటే మల్లేష్ ముదిరాజ్ అని రాయమంటాం. ముదిరాజ్ అని రాసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. అందులో మరి ముఖ్యంగా మనకు గుర్తింపు లభిస్తుందని మీకు తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం, ఈ యొక్క ఛాన్స్ ఇస్తున్నందుకు కూడా ధన్యవాదాలు. ఖచ్చితంగా మీరు అది చేయండి. నేను ఖచ్చితంగా మీకు మాటిస్తున్నా, ముదిరాజ్ బిడ్డగా ఇక్కడ ఒక ప్రజాప్రతినిధిని నుంచోబెట్టుకోవడమో లేకపోతే నుంచోవడమో జరుగుతుంది. అది జరగాలంటే 70,000 మంది ఓటర్ లిస్ట్ నాకు చూపెట్టాలి మా తమ్ముడు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ మీటింగ్ కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. అన్యదా భావించొద్దు, అర్జెంట్ పనులు ఉన్నాయి.